దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇది నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సుఖముగాను సంతోషముగాను వర్ధిల్లుచు ప్రభువులో ఎదుగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మీ కుటుంబాల నిమిత్తమై మీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయలాగున దేవుడు మీకున్నటువంటి సకల విధములైనటువంటి కష్టములను మిమ్మల్ని విడిపించి గొప్ప చేయలాగున మేము ప్రార్థిస్తున్నాం. మీ విశ్వాస యాత్రలో మీరు ప్రభు వైపు చూస్తూనే ముందు కొనసాగిపోవాలి. ఎందుకంటే లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే జీవితాన్ని నడిపించే దేవుడు మనకున్నాడు. మన జీవితము ఎటు వెళ్ళినను సరే, అది ఎటువైపుగా సాగినను సరే, దేవుడు దాన్ని మనల్ని క్షేమకరంగా క్షేమకరమైనటువంటి అద్దరికే చేరుస్తాడు. కానీ అపాయకరమైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు నడిపించి కొన్ని పాఠాలను నేర్పిస్తుంటాడు మన జీవితంలో. అది ఏది చేసినను మన మేలుకి అన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఈరోజు నా అంశము కూడా, నీ జీవితంలో ఏది జరిగినను సరే మీరు అతిగా చింతించొద్దు, ప్రభు చేతికి అప్పచెప్పండి. అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు మీరు ఈ దినాన్ని మీ జీవితంలో చూస్తున్నా సరే, దేవుడు ఏది అనుమతించినను, దేవుడు ఏది తలపెట్టినను మన జీవితంలో మనల్ని సరి చేయడానికే కానీ మనల్ని దెబ్బతీయడానికి ఎంత మాత్రమైతే కాదు. చూడండి, నా జీవితంలో కూడా నేను అనుకున్నట్టు కొన్ని జరిగినాయి, అనుకున్నట్టుగా కొన్ని అనుకోనివి వేరొక రీతిలో జరిగాయి. అది దేవుడు అనుకున్న రీతిలో జరిగాయి. చూడండి, నేను అనుకున్నట్టు జరిగినప్పుడు నాకు ఒకంతే సంతోషం కలిగింది, లాభదాయకమైంది. కానీ నేను అనుకున్నది ప్రభు అనుకున్నట్లు జరిగినప్పుడు, నేను అనుకున్నది జరగక ప్రభు అనుకున్నట్టు జరిగినప్పుడు నాకు 4% 5% లాభదాయకమైంది. ఎన్నో కరమైనటువంటి పరిస్థితుల నుంచి, విపత్కరమైనటువంటి ఆపదల నుంచి ప్రభు నన్ను కాపాడాడు. మించిన బలవంతుని చేతి నుండి తప్పించాడు. నిరాశలలో, నిట్టూర్పులలో నేను కృంగిపోయినప్పుడు, ఇదిగో నా జీవితం నశించిపోతుంది అనుకున్నప్పుడు, నేను చనిపోతాను అనుకున్నప్పుడు ప్రభు నన్ను ప్రేమించి ప్రత్యేకపరుచుకుని ఈ దినాన మీకు నేను వాక్యమును ప్రకటించే స్థితిలో నన్ను నిలబెట్టాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినను చింతించవలసిన అవసరం లేదు. మన జీవితాన్ని ఎలా నడిపించాలో, ఏ రకంగా ముందు కొనసాగించాలో అప్పజెప్పవలసిన ఆయన చేతికి అప్పజెప్పిన తర్వాత ఆయన సకల విధములైనటువంటి పరిస్థితుల్ని ఆయన ఆధీనంలోకి తీసుకొని నడిపిస్తాడు. కాబట్టి ఆయన మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే ప్రభు ఎదుట మనం మాట్లాడవలసిన మొదటి విషయం ఏంటంటే, ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏది అనుమతించినను సరే అది నా మేలుకే కానీ నా కీడికై కాదయ్యా. ఇదిగో ఒకవేళ శ్రమల ద్వారా నాకు నేర్పాల్సిన పాఠాలు ఏమైనా ఉంటే నా జీవితంలోకి అనుమతించు. నా భర్తకి ఏమైనా శ్రమల పాఠాలు నేర్పించాలంటే అనుమతించు. నా బిడ్డలకి ఏదైనా శ్రమల పాఠాలు నేర్పించాలంటే అనుమతించు. ఆయన చూసుకుంటాడు. పక్షిరాజు తన పిల్లలకి ఎగరడం ఎట్లా నేర్పించుకుంటాడో అట్లా ఆయన నేర్పించుకుంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ జీవితంలో ఏది జరిగినను అది మన మేలుకే. మీరు చింతించటం వలన ఎవడు తన ఎత్తుని ఒక మూర చేసుకోగలడు అని ప్రభు తన శిష్యులతో అంటాడు. చింతించటం వలన ఏమీ లాభం ఉండదు. సకల విధమైనటువంటి పరిస్థితుల నిమిత్తమై ప్రార్థించి, సమస్త విధమైనటువంటి స్థితిగతుల నిమిత్తమై ప్రభు చేతికి మనం అప్పచెప్పినప్పుడు ప్రభు వాటి నిమిత్తమై మనకు మేలైన దానిని చేసి మన హృదయాల్ని తృప్తిపరుస్తాడు. ఈ దినాన వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబ జీవితంలో కూడా ఎక్కడో నువ్వు నలిగిపోతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నట్లయితే నేను నీకు ఒక ఆసరా ఇస్తాను. అదేంటి అంటే, ప్రభు మీద ఆనుకున్నవాడు ఎవడైతే ఆయనని పూర్ణ హృదయము గలవాడై పరిపూర్ణముగా ఆయన మీద ఆనుకుంటాడో ఆయన వానిని కాపాడును. మనం చేయవలసింది ఏంటి అని అంటే, ప్రభువుని పరిపూర్ణముగా నమ్మేటువంటి మనస్సు మనలో ఉండాలి. ఆయన మన జీవితంలో ఏది చేసినా మన మేలుకే చేస్తాడు, మన కీడిక ఎంత మాత్రమో చేయడం అన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలైనగా వాడు నిన్ను నమ్మి ఉన్నాడు గనక, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో ఆయన వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడతాడు. ఈ దినాన
దేవుని మీద నువ్వు పూర్ణముగా ఆనుకోగలిగితే, ఈ మనస్సు మొత్తము తెరిచి ప్రభువుని గనక నువ్వు కొనియాడగలిగితే, ఆయన చేసేటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించగలిగితే, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. నిన్ను పూర్ణ శాంతి గల వానిగా, పూర్ణ శాంతి గల దానిగా నిన్ను చేస్తాడు. నీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై నువ్వు కృంగిపోతావు. మనుషులు అన్నాక కృంగిపోతారు. ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై వాళ్ళ హృదయ వేదన కలిగి ఉంటారు. కానీ నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మన పరిస్థితుల నిమిత్తమై, మన స్థితిగతుల నిమిత్తమై మనం ఏడ్చే దిశలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కన్నీటిని తుడిచి నాట్యముగా మారుస్తాడు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, నేను మీకు నేర్పిస్తున్నది ఒకటే, క్రైస్తవత్వంలో శ్రమలు రాకుండా ఉండవు. ఖచ్చితంగా దురాత్మ సమూహాలు పనిగట్టుకొని మరీ మన కుటుంబాల మీద దాడి చేస్తాయి. అది మనుషుల మాట నుండి, అన్యుల మాట నుండి, కుటుంబీకుల మాట నుండి, సకల విధములైనటువంటి స్నేహితుల నుండి, ఉద్యోగ చేస్తున్నటువంటి ప్రాంగణంలో నుండి, ఎక్కడైనా సరే వాడి అటాక్లు ఖచ్చితంగా ఉంటాయి క్రైస్తవులు అన్నవారి మీద. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, నా నిమిత్తమై మీరు నిందింపబడి ద్వేషింపబడుతున్నప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునని దేవుడు సెలవిచ్చాడు. శ్రమలు వస్తాయని ప్రభు ముందుగానే చెప్పాడండి. మనం దాన్ని గ్రహించాలి. మనం దాన్ని గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమల నిమిత్తమై, బాధల నిమిత్తమై, ఇరుకుల నిమిత్తమై ఎక్కడో నువ్వు నలిగిపోతున్న స్థితిలో ఉన్నట్లయితే ప్రభు మీద అనుకో. ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేసి నడిపించి, నిన్ను భద్రపరిచి, నిన్ను నీ కుటుంబాన్ని తన రాజ్యానికి వారసులుగా చేసి, ఈ భూలోకం మీద మీరు బ్రతికినంత కాలం ఉన్నత స్థాయిలో ప్రభు మిమ్మల్ని ఉంచి నడిపించి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవమగలిగిన రాజ్యానికి వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే ప్రభువుని బిడ్డలు అయ్యానైనా ఈ నీ వాగ్దానాన్ని వింటున్నారు, బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకార్యాన్ని, అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కలుగుతున్నటువంటి నానా రకమైనటువంటి సమస్యల నుంచి విడిపించి, ఆ బిడ్డలకు కావాల్సినటువంటి అయానైనా మెండైన ఆశీర్వాదాలని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. శ్రమలలోను, బాధలలోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను ప్రభువైనా ఆ బిడ్డలు నలిగిపోతున్న స్థితిలో ఉన్నట్లయితే అయానైనా ఆ బిడ్డల కుటుంబ పరిస్థితుల నిమిత్తమే, ఆ బిడ్డలకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిస్థితుల నిమిత్తమే ఈ దినాన్ని ఆ బిడ్డలకి పరిష్కార మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగలేముల్లో బాధపడుతున్న బిడ్డలకి ప్రభువైనా మంచి చక్కటైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రభువైనా మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగులాగన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారు, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, నానా రకమైనటువంటి శ్రమల చేత ప్రభువైనా నలిగిపోతుంటున్నారో ప్రభువైనా ఆ బిడ్డల కుటుంబాన్ని ప్రభువైనా దర్శించి ప్రభువైనా ఆ బిడ్డల కుటుంబాల్లో ప్రభువైనా అనేక రకమైనటువంటి ఆ పరిస్థితులు నీవు తొలగించి కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డల జ్ఞాపకం చేసుకుని బిడ్డల కుటుంబానికి ప్రవణం చాలా దేవుడిగా ఉండి కాపాడండి. ఇంకా నా బిడ్డలు అంచెలంచెలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది అయితే ప్రభుత్వం కోర్టు కేసుల చేత అన్యాయంగా ఇరుక్కుని ప్రభువైన భార్యాభర్తల సమస్యల చేత, గొడవల చేత, నానా రకమైనటువంటి ప్రభువైన ఇబ్బందుల చేత బాధపడుతున్న నజరేయుడైన యేసు నామమున భార్యాభర్తల మధ్య అసమాధానానికి ప్రభువైన కలుగజేస్తున్న దురాత్మ సమూహాలు నయమైపోవునుగాక. కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాన్ని, ఐక్యతను కలిగించండి. మరి అన్యాయంగా మోపబడిన ఆ కేసుల నుంచి వారికి విడుదలను అనుగ్రహించుకుని ప్రార్థిస్తుంటున్నాను. మరి ఎంతమంది అయితే ప్రభువైన ఇదిగో అప్పుల బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్నటువంటి వారికి నీవే తోడు నీరుగా నడిపించండి. వారి అప్పులంతను కొట్టివేసి ప్రభువైన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయన చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరీక్ష రాస్తున్న బిడ్డలకి నీవే చేపట్టి పరీక్ష రాయించి ప్రభువైన మంచి ఉత్తీర్ణమైన స్థితిలో బిడ్డలను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. విదేశానికి చదువు నిమిత్తమే, ఉద్యోగ నిమిత్తమే వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డలకి సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని, వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డల తలల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. మరి ఎంతమంది అయితే ప్రభువైన బిడ్డలు ప్రభువైన ఇదిగో ప్రార్థనలో ఎదగలేక, వాక్యం చదవలేక పోతున్నామని నలిగిపోతున్నారు, అటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మతో నింపి ప్రభువైన బిడ్డలు నీ కోసం బ్రతకగలిగే వారిగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా విధవరాల పక్షాలను వ్యాజ్యమాడి
అయ్యా నేను వాళ్ళ కుటుంబానికి నీవే తోడుగా ఉండి కాచి కాపాడండి. ఎంతమంది అయితే ప్రభావ మా ప్రియ బిడ్డలను కోల్పోయినారో ప్రభావ నేను అయా మా ప్రియ బిడ్డలు వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సన్నిహితులను కానీ అయా వారి రక్త సంబంధికులు కానీ కోల్పోయి ఉన్నారు ప్రభావ నేను అటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీవే చాల దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబ పరిస్థితులు ఏ ఉన్ననో ప్రభావ నేను నీవే వాటి నుంచి విడిపించి ఆ కుటుంబానికి ప్రభావ నేను బలాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన దీవులతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించండి. దేశంలో జరుగుతున్న సకల విధమైన అల్లరిని కొట్లాటని ప్రవణన ఎదుగునైనా శాంతింపజేసి ప్రవణన పరిస్థితులన్నింటినీ అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం విడిగి పొందుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.